Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQL స్టేట్మెంట్స్లో సంబంధించినటువంటి DDL స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అయితే మనము SQL స్టేట్మెంట్స్ ఏవేవి ఉంటాయో చూసాం కదా. అందులో 5 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి DDL, DML, DQL, TCL అండ్ DCL అని 5 టైప్స్ చూసాం కదా. ఇప్పుడు అందులో వచ్చేసి DDL అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కదా. ఓకే, అందులో వచ్చేసి 5 టైప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ అని, సెకండ్ వన్ వచ్చేసి అల్టర్ అని, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రంకేట్ అని, ఫోర్త్ వన్ వచ్చేసి రీనేమ్ అని, ఫిఫ్త్ వన్ వచ్చేసి డ్రాప్ అని 5 టైప్స్ ఉన్నాయి కదా. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ క్రియేట్ అంటే ఏందో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అంటే ఏంది, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జాంపుల్ని మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఇన్ SQL. అంటే క్రియేట్ యూజ్ చేసుకుని మనము ఏదైనా టేబుల్స్ కానీ కాలమ్స్ ఏవైనా మనము డేటాబేస్లో క్రియేట్ చేయొచ్చు. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్రియేట్ టేబుల్ నేమ్ అని ఇన్సైడ్ మనము ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్లో మన కాలమ్స్ అనేది విత్ డేటా టైప్ మెన్షన్ చేసి సైజ్ అనేది మెన్షన్ చేసి మనం ఇలా డిక్లేర్ అనేది చేస్తాము. ఓకే, అదేలానే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందైతే SQLతో మనం కనెక్ట్ అవుదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి SQLని కనెక్ట్ అవుదాం. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసి ఎంటర్. ఓకే, ఒరాకిల్ డేటాబేస్ అనేది కనెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ అనేది ఉంది కదా, ఈ స్టేట్మెంట్ని మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంది క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి మనము ఎంప్లాయీ అనేది ఇచ్చాము. అండ్ ఇన్సైడ్ వచ్చేసి కాలం 1 వచ్చేసి ఎంప్లాయీ నెంబర్ అండ్ డేటా టైప్ వచ్చేసి ఇది ఎంప్లాయీ నెంబర్ అనేది ఏ టైపు, నెంబర్ టైప్ కదా. సో మనం నెంబర్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఇంటూ ఇవన్నీ ఇవ్వము మనం SQLలో. మామూలు జావాలో అయితే ఇంటూ అలా యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నెంబర్ అంటాం వాటిని. ఓకే, డేటా టైప్స్ అవన్నీ ఏంటో కూడా మళ్ళీ ఫర్దర్ దాంట్లో ఫర్దర్ ట్యూటోరియల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాలం వచ్చేసి ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి varchar అంటే ఇది స్ట్రింగ్ టైప్ అలా ఉంటుంది కదా, అందుకే varchar 2 అని మెన్షన్ చేసాం ఇక్కడ. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారా టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. ఇది క్రియేట్ అయిందా లేదా అని చూడాలంటే మనము డిస్క్రైబ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఏంది ఎంప్లాయీ. ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారు, ఇక్కడ స్మాల్ ఇచ్చారంటే నేను ఆల్రెడీ స్టార్టింగే చెప్పాను కదా, మనకి SQL అనేది ఏంది ఇన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. సో మనం ఎలానో యూజ్ చేయొచ్చు అనమాట. అంటే క్యాపిటల్ స్మాల్ అడ్రస్, క్యాపిటల్ స్మాల్ అలా ఎలా అని ఇవ్వచ్చు అనమాట. ఓకే, చూసారా మనం ఈ టూ కాలమ్సే మనకు కదా క్రియేట్ చేసింది. సో ఈ నెంబర్ ఈ నేమ్ అని వచ్చింది చూడండి ఎంప్లాయీ. ఓకే, ఇది క్రియేట్ స్టేట్మెంట్ సంబంధించింది. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి అల్టర్ స్టేట్మెంట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బేసికల్గా మనము ఏదైనా డేటాబేస్ స్ట్రక్చర్ని మార్చాలనుకుంటే లైక్ సైజ్ వైజ్ కానీ ఏదైనా మనము పాత నుంచి కొత్త ఏదైనా డిఫరెన్స్ చేంజ్ చేయాలనుకుంటే అల్టర్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఇందులో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అల్టర్ విత్ యాడ్. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఎక్స్ట్రా కాలమ్స్ మనము యాడ్ చేయాలనుకుంటే అప్పుడు అల్టర్ విత్ యాడ్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా అంటే సింటాక్స్ వచ్చేసి అల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ 1 డేటా టైప్ సైజు, కాలమ్ 2 డేటా సైజ్ అండ్ సో ఆన్ అలా. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఉంది కదా, మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. అల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ అంటే ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ మన దాంట్లో ఏమున్నాయి ఈ నెంబరు ఈ నేమ్ అనేది ఉంది కదా. ఇప్పుడు మనం వచ్చేసి శాలరీను డేట్ ఆఫ్ జాయిన్ అనే కాలమ్స్ని మనం యాడ్ చేద్దాం. ఓకే, అదే అల్టర్ విత్ యాడ్. చూసారు టేబుల్ అల్టర్డ్ అని వచ్చింది. ఒకసారి ఆ కాలమ్స్ ఇందులో యాడ్ అయ్యేలేవో చూద్దాము. ఎలా డిస్క్రైబ్ ఎంప్లాయీ అని కమాండ్ వచ్చేసి. ఓకే, చూసారా ఇక్కడ శాలరీ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది యాడ్ అయింది. ఓకే, అంటే అల్టర్ విత్ యాడ్ అనేది ఇలా ఉంటుంది.
నెక్స్ట్ ఆల్టర్ విత్ మాడిఫై. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కాలం ఉంటుంది, దాని సైజు మనం ప్రీవియస్గా సంథింగ్ ఇచ్చాము, డిపెండింగ్ అపాన్ ఫర్దర్ రిక్వైర్మెంట్ ఏదైనా మనకి ఇంకా పెంచండి తగ్గించండి అని వస్తుంది కదా, అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఆల్టర్ విత్ మాడిఫై అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. దాని సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది: ఆల్టర్ టేబుల్ నేమ్, మాడిఫై కాలం నేమ్, డేటా టైప్ సైజ్ అని. ఓకే, అందులోనూ మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ప్రింట్ చేసి చూద్దాం. అంటే ఇక్కడ ప్రీవియస్కి వచ్చేసి ఈ నెంబర్ అనేది ఎంత 2 ఏమో ఇచ్చాము ఒక సైజు, ఇప్పుడు వచ్చేసి దాన్ని 4కి మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి 2 అనేది ఇచ్చింది, మనం ఏం చేద్దాము 4గా మారుద్దాం. ఓకే, ఇది ఆల్టర్ అయిందో లేదో చూద్దాం. చూసారా, ప్రీవియస్గా 2 ఉంది, ఇప్పుడు 4 అయింది, అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా ఇక్కడ, అదే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ విత్ డ్రాప్. ఇది ఎందుకంటే మనం ఏదన్నా టేబుల్లో పర్టికులర్ కాలం ఏదైనా మనం రిమూవ్ చేయాలనుకుంటే అప్పుడు ఆల్టర్ విత్ డ్రాప్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్ అనే. ఓకే, అంటే ఇప్పుడు ఇది మనం ప్రింట్ చేసి చూద్దాం. మన టేబుల్లో ఆల్రెడీ డేట్ ఆఫ్ జాయిన్ అనే కాలం ఒకటి ఉంది కదా, దాన్ని మనం డిలీట్ చేసి చూద్దాం, అంటే ఆల్టర్ చేసి చూద్దాం ఎలా అవుతుందో కదా. ఓకే, డిస్క్రైబ్ చేద్దాం. చూసారా, ప్రీవియస్గా డిఓజీ అనే కాలం ఉంది, ఇప్పుడు ఆ కాలం అనేది లేదు. సో ఇది ఆల్టర్ విత్ డ్రాప్ అనే స్టేట్మెంట్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి టు రీనేమ్ ఏ కాలం. మనం కాలం నేమ్ని ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రీవియస్గా శాల్ అని ఇచ్చాం మనం ఒక కాలం నేమ్, దాన్ని శాలరీగా మారుతాం. సో అంటే రీనేమ్ అనేది జరుగుతుంది కదా, సో దీన్ని మనము ఆల్టర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని టు రీనేమ్ ఏ కాలం అని అంటున్నాం. ఓకే, టేబుల్ ఆల్టర్ అని వచ్చిందా, ఇప్పుడు డిస్క్రైబ్ చేద్దాము. చూసారా, శాల్ అనేది శాలరీగా మారింది. ఓకే, ఇది టు రీనేమ్ ఏ కాలం. ఇది వచ్చేసి ఆల్టర్ స్టేట్మెంట్ సంబంధించిన 4 టైప్స్ అనమాట. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఏంది, ట్రంకేట్. ట్రంకేట్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను నేను. మనం ఏదైనా టేబుల్లో అన్ని రికార్డ్స్ కానీ రోస్ కానీ పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే మనం ట్రంకేట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తామని చెప్పాం కదా. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ట్రంకేట్ టేబుల్ నేమ్ అనే. అంటే ఇప్పుడు సపోజ్ ట్రంకేట్ టేబుల్, మన టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ కదా. ఓకే, దీన్ని ప్రింట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఈ రోస్ అన్నీ వెళ్ళిపోయింటాయి అనమాట. కావాలంటే చూడండి, డిస్క్రైబ్ ఎంప్లాయీ. ఓకే, చూసారా, అంటే ఇక్కడ ఉన్నాయి, అంటే నేను చెప్పాను రోస్ వెళ్ళిపోయింటాను, ఇది కాలమ్స్ కదా. సో కాలమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ కనుక మనం ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసింటే ఆ కాలం సంబంధించిన డేటా మొత్తం, అంటే రోస్ అని ఉంటాయి కదా, మనకి డేటా ఎక్కడ ఉంటుంది రోస్లో మామూలుగా. సో ఆ రోస్ అనేటివన్నీ పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇవి కాలమ్స్, ఇవి గుర్తుపెట్టుకునే రోస్ కాలమ్స్ అంటే ఏందని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీనేమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదన్నా అంటే ఓల్డ్ నేమ్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని మనం అంటే సపోజ్ టేబుల్ నేమే ఉందనుకోండి, దాన్ని మనం ఏదైనా రీనేమ్ చేయాలనుకుంటే కొత్తగా అప్పుడు రీనేమ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి రీనేమ్ ఈ ఎంప్లాయ్ టేబుల్ ఉంది కదా, దీన్ని ఈఎంపీగా మారుస్తాను అనమాట. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టేబుల్ చూసారా, టేబుల్ రీనేమ్డ్ అని వచ్చింది. అంటే ప్రీవియస్గా ఎంప్లాయీ అనే ఉంది కదా టేబుల్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అయిందంటే ఈఎంపీ అనే టేబుల్గా మారిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఏదైనా టేబుల్ ఉంటుంది కదా, దాన్ని పర్మనెంట్గా మనం డిలీట్ చేయాలనుకుంటే డ్రాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీని సింటాక్స్ వచ్చేసి డ్రాప్ టేబుల్ నేమ్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రాప్ టేబుల్ ఈఎంపీ అని ఉంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. చూసారా, టేబుల్ డ్రాప్డ్ అని వచ్చింది. ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తే చూసారా, ఎర్రర్ వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ ఎంప్లాయీ డజ్ నాట్ ఎగ్జిస్ట్. అంటే దీని మీనింగ్ ఏంది, ఎంప్లాయీ అనే టేబుల్ లేదు, అది ఆల్రెడీ పర్మనెంట్గా డిలీట్ అయిపోయిందని చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ SQL స్టేట్మెంట్ సంబంధించినటువంటి DDL స్టేట్మెంట్స్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి. ఓకే, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నేను ఫర్దర్గా అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.